ఏ అమ్మమ్మ అయితే నీకు సపోర్ట్ ఉందని నువ్వు మురిసిపోతున్నావో ఆ అమ్మమ్మ చేతే నిన్ను మెడపట్టి బయటికి గంటిస్తాను. నిన్ను అరెస్ట్ చేయిస్తాను. పోలీస్ స్టేషన్ మెట్లు, జైలు మెట్లు ఎక్కిస్తాను. ఇలాంటి మోసగత్తె ప్రపంచంలో ఎక్కడా లేదని నిరూపిస్తాను. అమ్మా సోదమ్మా రండి. అలాగేనమ్మా. చెప్పండమ్మా, మీ సమస్య ఏమిటి? మాకొక వింత సమస్య వచ్చిందమ్మా. చిన్న వయసులోనే మా కూతురు మాకు దూరమైపోయింది. మళ్ళీ 15 ఏళ్ల తర్వాత తానే మా దగ్గరకొచ్చింది. కానీ ఈ అమ్మాయే మా అమ్మాయి అని కొంతమంది అంటున్నారు. కాదు, ఈ అమ్మాయి అని కొంతమంది అంటున్నారు. అసలు ఇద్దరిలో మా బిడ్డ ఎవరనేది మాకర్థం కావట్లేదు. అదేనమ్మా మా సమస్య. మీ సమస్య నాకు అర్థమైందమ్మా. నేను మా కొండదేవతను అడిగి మీ అసలు కూతురెవరో చెప్తాను. అమ్మా, ఆ పండు ఇలా ఇవ్వు. ఇప్పుడు ఈ పండు ఏ ఫోటో వైపు వెళ్ళిందంటే ఆ అమ్మాయే మీ అమ్మాయి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆ కొండదేవతే నా నోట పలికిస్తుంది. ఈ అమ్మాయే మీ అమ్మాయి. ఇది నా మాట కాదు, ఆ కొండదేవత మాట. ఇక నేను వెళ్ళొస్తానమ్మా.
అమ్మాయే నా కూతురు నందిని అన్నమాట. ఏమండి చూసారా, ఈ అమ్మాయే మన కూతురంట. మీరు కూడా తన పెయింటింగే వేశారు. మరి మనమ్మాయని తెలుసు కూడా అక్కడ రోజీగా ఉండేటువంటి. ముందు మీరెళ్ళి మన అమ్మాయి నందిని తీసుకురండి. లేదు, నేను నీతో వస్తాను. మనిద్దరం వెళ్ళి మన అమ్మాయిని తెచ్చుకుందాం. పదండి. ఆగు సుధా, నువ్వు టెన్షన్ పడకు. నేను వెళ్ళి మన అమ్మాయిని తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. నో 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 ఆ ఇంట్లో రోజీ గారి మనవరాలు నా కూతురు నందినియే. ఇప్పుడు నా లక్ష్యం ఒక్కటే, నా కూతురు నందిని ఆ ఇంట్లో శాశ్వతంగా రోజీగా ఉండాలి. నా నందిని అక్కడ అష్టైశ్వర్యాలతో కోట్ల ఆస్తులకి వారసురాలిగా ఉండిపోవాలి. నా కూతురు ఆ రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్పర్సన్ హోదా అనుభవించాలి. అందుకోసమే ఆ రోజీని నా కూతురు నందినిగా నా ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాను. నా లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను. అవసరమైతే అడ్డొచ్చిన వాళ్ళ అంతు కూడా తేలుస్తాను. పదిహేను సంవత్సరాల నా జైలు జీవితంలో నేను ఎన్ని కష్టాలు పడ్డానో, ఎంతగా నరకం అనుభవించానో అన్నీ నాకు గుర్తున్నాయి. నేను పడ్డ కష్టాలు, నేను చూసిన ఆ నరకం, ఇవేవీ నా బిడ్డ నందిని అనుభవించడానికి వీల్లేదు. ఈ ప్రపంచంలో డబ్బు లేకపోతే ఏదీ లేదు. అన్నింటికీ ప్రధానమైన కారణం ఆ డబ్బే. మనిషికి డబ్బు చాలా అవసరం. ఆ డబ్బు కోసం నా నందిని ఏ ఇబ్బంది పడకుండా ఉండాలంటే రోజీగా నా కూతురు ఆ ఇంట్లోనే ఉండాలి. నా ఈ లక్ష్య ఛేదనలో నేను ఏమైపోయినా పర్లేదు. నా కూతురు నందిని సంతోషమే నాకు ముఖ్యం. నా కూతురు విషయంలో ఎవరు పాజిటివ్గా ఉంటున్నారో, ఎవరు నెగిటివ్గా ఉంటున్నారో తెలుసుకోవడమే నా తదుపరి కార్యాచరణ. పాజిటివ్గా ఉన్న వాళ్ళని నాతో కలుపుకుపోతాను, నెగిటివ్గా ఉన్న వాళ్ళని కలుపుకుపోవడానికి ప్రయత్నిస్తాను. కలవకపోతే అడ్డు తొలగించుకుంటాను.
దమయంతి ఏంటి ఇంకా రాలేదు? నమస్తే మేడం. నమస్తే. ఏంటి మేడం, ఏదో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పారు. అదేదో ఇంటి దగ్గరే మాట్లాడుకునే వాళ్ళం కదా, ఇక్కడికి రమ్మన్నారేంటి? చూడు దమయంతి, ఇంటి దగ్గర మనం మాటి మాటికి సీక్రెట్ గా మాట్లాడుతున్నామంటే అమ్మమ్మకి అనుమానం వచ్చే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే నేను రోజీని కాదనే విషయాన్ని ఈజీగా పసిగడుతుంది. పైగా లోకి బావ ఏమో నేను రోజీని కాదని నిరూపిస్తానని ఛాలెంజ్ చేశాడు. పైగా ఇలాంటి సమయంలోనే మనం మాట్లాడే మాట, వేసే అడుగు అన్ని జాగ్రత్తగా ఉండాలి. అందుకే నిన్నిక్కడికి రమ్మని చెప్పాను. అది సరే, నన్నెందుకు రమ్మన్నారో చెప్పండి మేడం. ఏం లేద్దామేంటి, నా సిద్ధు నాకు గుర్తొచ్చాడు. అందుకే తను ఎలా ఉన్నాడో తెలుసుకుందామని నీకు ఫోన్ చేశాను. తన్ని బాగా చూసుకుంటున్నావు కదా? వామ్మో, సిద్ధు గురించి అడుగుతుందేంటి? ఇప్పుడేం చెప్పాలి? ఏంటి దమయంతి, సిద్ధు గురించి అడుగుతుంటే మాట్లాడేవేంటి? సిద్ధు బాగున్నాడు కదా? బాగున్నాడు మేడం. చూడు, తన్ని ప్రేమించడం మొదలుపెట్టాక తన్ని చూడకుండా ఎన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. ఒకసారి సిద్ధుని చూడాలనుంది. నిన్నక్కడ తీసుకెళ్ళు. ఏంటి దమయంతి, మాటి మాటికి అలా ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి? ఏమైంది? అబ్బే, ఏం లేదు మేడం, ఏం లేదు. సరే, సిద్ధు దగ్గరికి వెళ్దాం పదా. ఏంటి దమయంతి, ఏమైంది? మేడం, ఇప్పుడు సిద్ధు గారి దగ్గరికి వెళ్ళడం అవసరమా? చాలా అవసరం. ముందు పదా. అయ్యో బాబోయ్, సిద్ధు దగ్గరికి తీసుకెళ్ళమని చెబుతుందేంటి? నేనిప్పుడు సిద్ధుని దాచిపెట్టలేదని చెప్తే నన్నేదైనా చేస్తుంది. ఏదొకటి చెప్పి ఈ గండ నుంచి తప్పించుకోవాలి. ఏంటి దమయంతి? దమయంతి, కారెక్కు, తొందరగా వెళ్దాం. మేడం, నేను చెప్పేది ఒకసారి వినండి మేడం. నేనేం వినను. సిద్ధుని చూశాకే ఏమైనా వింటాను. అది కాదు మేడం, నేను మీ గురించి ఒక మాట చెప్పాలి. ప్లీజ్ దయచేసి వినండి. ఏంటది? మేడం, ఇప్పుడు సిద్ధు గారిని ఒక చోట బంధించాం. ఈ పరిస్థితుల్లో ఆయన్ని మీరు చూశారంటే మీకు ప్రేమ ఎక్కువయ్యి మీ లక్ష్యాన్ని వదిలేసి సిద్ధుకి దగ్గరైపోతారు. అప్పుడు ఇన్నాళ్ళు మీరు ఏ గోల్ కోసమైతే ఇదంతా చేస్తున్నారో అదంతా ఫెయిల్ అవుతుంది. అందుకే మీ గోల్ని మీరు సాధించే వరకు
సిద్ధుని చూడకపోతేనే మంచిది. ఒకసారి ఆలోచించండి మేడం. నువ్వు చెప్పింది కరెక్టే దమయంతి. నేను అనుకున్నది సాధించే వరకు సిద్ధుని చూడకపోవడమే మంచిది. చూడు దమయంతి, సిద్ధుని మాత్రం బాగా చూసుకో. తనకేమీ కాకూడదు. అలాగే మేడం. సరే, ఇంక నేను వెళ్ళొస్తాను. ఉమ్. ఈవిడ సిద్ధు గురించి అడిగేసరికి నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇప్పుడు మాత్రం చాలా రిలాక్స్ గా ఉంది. అవును, ఇంతకీ సిద్ధు ఎక్కడున్నాడో? ఎంత వెతుకుతున్నా కనిపించటం లేదు. ఏమైపోయాడు? డార్లింగ్, ఆ ఇంట్లో రోజీ మనవరాలుగా ఉంటుంది. అసలు మనవరాలు రోజీ కాదు, రోజీ ఫ్రెండ్ నందిని. అంతేకాదు, ఆ నందిని ఎవరో తెలుసా? సురేంద్ర కూతురు. నందిని ఆ ఇంట్లో రోజీగా చాలా అద్భుతంగా నటిస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళంతా పూర్తిగా నందిని మాయలో పడిపోయారు. కాబట్టే సొంత వారసురాల్ని కూడా గుర్తించలేక బయటికి పంపించేశారు వాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ నందినిని మాయ చేయాలి. కానీ ఆ నందినిని మాయ చేయడం అంటే ఆషామాషి కాదు. దాని బలం బలహీనతలు తెలుసుకుని సరైన సమయంలో సరైన దెబ్బ కొట్టాలి. ఆ సమయం వచ్చే వరకు నేను నందినికి అనుకూలంగానే ఉండాలి. నందినికి అనుకూలంగా ఉంటూనే తనని నాకు అనుకూలంగా మార్చుకోవాలి. ఆ తర్వాత కోట్ల ఆస్తుల్ని మన సొంతం చేసుకోవాలి. మన టార్గెట్ నందిని.
ఏయ్, ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏమన్నా? నందిని రోజీగా నటిస్తుందా? నందినికి హాని చెయ్యాలని చూశావా? నేనెంత క్రూరంగా మారిపోతానో నాకే తెలియదు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే.